దయచేసి అందరూ నాతో చెప్పని కూర్చున్నాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టెలనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయంలో రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెప్పాలని కోరుచున్నాను. హల్లెలూయా. ఈ ఉదయకాలాన దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప వాగ్దానము, నిన్ను కాపాడే దేవుడు. ఈ దినాన దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏమనగా, నేను నిన్ను కాపాడే దేవుడను. దేవుని యొక్క కాపుదల ఏ కుట్టి మీద ఉన్నా, ఏ బిడ్డల మీద ఉన్నా, ఎవరి యొక్క వ్యాపారాల్లో ఉన్నా ఆయన ఆశీర్వాదాలు మెండుగా ఉన్నట్టే అండి. ఇదే నన్ను కీర్తనకారు ఎంత అనుభూతితో మాట్లాడుతున్నాడంటే, ఒక్క పని చేస్తే ఇన్ని ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి. ఒక్క పని ప్రతి ఒక్క దేవుని యొక్క సంతానం ఉన్న ప్రతి వారం కూడా ఒక్క పని మీరు చేయండి, ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటున్నాడండి. అదేమంటే, కొండల తట్టు నా కన్నులు ఇచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి వచ్చును? ప్రశ్న ఆయన వేస్తున్నాడండి. కొండల తట్టు అంటే కొండల పైన ఉన్న ఆకాశంలో ఉన్న సర్వశక్తిమంతుడైన దేవుని వైపు నా కన్నులు ఇచ్చున్నాను. ఆయన వైపు నేను చూస్తున్నాను. నాకు సహాయం వచ్చేది అక్కడి నుంచే రావాలి తప్ప మరి ఎక్కడి నుంచి కాదు అని తన యొక్క జీవితంలో అనుభవంలోంచి పాడుతున్న కీర్తనండి. ఈ ఒక్క మాట, కొండల తట్టు అన్న మాట తీసుకొని కొన్ని వేల కీర్తనలు మనం పాడుతూనే ఉన్నాం. ఈ దినం దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు. మన దేవునికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే, నిన్ను కాపాడువాడు. నిన్ను కాపాడువాడు. నీ జీవితంలో నీకు సమస్తమును సమకూర్చి నిన్ను ఆశీర్వదించే దేవుడు. నీకు ఎల్లప్పుడూ నీకు కాపుదలనిచ్చే దేవుడు. అటువంటి కాపుదలనిచ్చిన దేవునికి నువ్వు ప్రార్థిస్తే, ఈ దినము మనందరి యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో, మనకు కలిగిన సమస్తంలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏమనగా, నిన్ను ఎల్లప్పుడూ నేను కాపాడుతాను. ఎంతవరకైతే నువ్వు నా పాదాల దగ్గరికి వస్తావో, ఎంతవరకైతే నువ్వు నా సన్నిధిలో ప్రార్థిస్తూ నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని సమర్పించుకుంటావో, ప్రతి ఒక్క చోట నీ ప్రార్థన నువ్వు నా వైపు నన్ను పిలిచిన పక్షంలో నేను నిన్ను కాపాడుతూనే ఉంటాను. దేవుని యొక్క కాపుదల మనకు అవసరం అండి. ఈ కీర్తన యాత్ర కీర్తన అంటారు. ఈ కీర్తన యాత్ర కీర్తన. మన ప్రయాణాలు చేసినప్పుడు లేక ఇతర కార్యక్రమాల్లో ఈ కీర్తన చదువుకుంటూ దేవుని యొక్క ప్రోత్సాహాన్ని మనం పొందుకుంటూ వెళ్తుంటాం. ఏదైనా సరే మనం ఎక్కడికి ప్రయాణం చేసినా లేక ఏది యొక్క పనులకు వెళ్ళినా ఈ కీర్తన చదవడం ఆనవాయితీ. ఈరోజు వాక్యం చేసి మాట్లాడుచున్నాడు. ఈ లోకంలో జీవించే ప్రతి వారికి దేవుని కాపుదల అవసరం అండి. ఈ లోకము మహాసముద్రం లాంటిది. ఈ లోకయాత్రలో ఎవరు ప్రయాణం చేసినా వారికి దేవుని యొక్క సహాయం చాలా అవసరం. ఎందుకంటే లోకంలో మనము అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన జంతువులన్నీ అడ్డొస్తుంటాయి. అలాగే ఈ లోకయాత్రలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనల్ని కాటేయడానికి, మనల్ని తినేయడానికి ఈ మృగ జంతువులన్నీ కూడా మన మీద వెంటాడుతూనే ఉంటాయండి. దేవుని ఆశ్రయిస్తే, దేవుని యొక్క ఆశ్రయిస్తే ఎటువంటి కాపుదల మీకు లభిస్తుందో కొన్ని విషయాలు ఈ దినము మనం ధ్యానించుకుందాం. ఒకటి, అగ్నిగుండము లాంటి శ్రమలు ఎదురవుతాయి. ఈ లోకయాత్ర చేసినప్పుడు మనకు అగ్నిగుండం లాంటి శ్రమలు ఎదురవుతాయండి. శ్రమ లేకుండా ఎవరు మనం సాగలేం. ప్రతి వారి జీవితంలో చిన్నవని పెద్దవని ఎవరి జీవితంలో అవని శ్రమలు రావడం సహజం. ఈ యొక్క అగ్ని లాంటి శ్రమలు వస్తాయి, అగ్ని లాంటి కష్టాలు వస్తాయి. ఆ సమయం వచ్చినప్పుడు నన్ను కాపాడువాడు లేడని చెప్పి నువ్వు అంగలాస్తూ కన్నీరు గారుస్తూ, కొంతమంది కుటుంబాల వైపు చూస్తారు, కొంతమంది వారి యొక్క స్నేహితుల వైపు చూస్తారు, కొంతమంది వారి యొక్క
వారు కలిగిన బంధువుల వైపు చూస్తారు. కానీ ఒక దేవుని యొక్క బిడ్డకు ఉండవలసిన లక్షణం ఏంటంటే దేవుని వైపు చూచేవాడు ఉండాలండి. నీ అగ్నిగుండం లాంటి శ్రమలు, నీ అగ్నిగుండం లాంటి కష్టాలు పారద్రోలు దేవుడు ఒకే ఒక దేవుడు, ఆయనే సజీవుడైన యేసయ్య. ఈరోజు వాక్యంలో మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వసించి దేవుని దగ్గరికి వస్తే నీ అగ్నిగుండం లాంటి శ్రమలు దేవుడు ఆయన పారవేస్తాడండి. దానికి మంచి ఎగ్జాంపుల్ షద్రక్ మేషక్ అబేద్నెగో. ఈ షద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండం వచ్చిందండి. రాజు యొక్క మాట వినలేని కారణం చేత అక్కడ రాజుగారు అంటున్నారు, నా చేతి నుంచి మిమ్మల్ని విడిపించగల ఎవడున్నాడయ్యా? మీరు ఏంటి ఇంత మీరు ఈ విధంగా ఉంటున్నారు, నా మాటగా ఎదురు చెప్తున్నారు, నా మాటలు మీరు లోపడట్లేదు, నా చేతుల నుంచి మీరు రక్షించగలవాడు ఎవడున్నాడంటే, రాజా నేను ప్రత్యుత్తరం వాళ్ళని చింత మాకు లేదయ్యా, మా దేవుడు అగ్నిగుండం నుంచి కూడా రక్షించడానికి సమర్థుడు. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలండి. మా దేవుడు అగ్నిగుండములోంచి కూడా రక్షించగల సమర్థుడు. ఈరోజు మనం చెప్పాలి, నా దేవుడు అగ్నిగుండం లాంటి శ్రమల గుండా కూడా నన్ను రక్షించగల సమర్థుడు. ఇది నా దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్న. లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు ఖచ్చితంగా అగ్నిగుండం లాంటి శ్రమలు ఎదురవుతాయి. ఆ శ్రమలు ఎదురైనప్పుడు నువ్వు తలంచాలి, నువ్వు నమ్మాలి, నిన్ను కాపాడే దేవుడు యేసయ్య మాత్రమే. కనుక ఆయన దగ్గరకు వచ్చి నువ్వు శరణు చేసి ప్రార్థిస్తే నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. 2, ఈ లోకయాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు సింహాలు నీకు ఎదురవుతాయండి. సింహాలు నీ మీదకి అటాక్ చేస్తాయి, నేను తినేదానికి నీ మీద పడడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ సింహాల యొక్క నోటు నుంచి తప్పించగల ఏకైక దేవుడు మన దేవుడు మాత్రమే. దానియేలు యొక్క జీవితం అని చూద్దాం. సింహాల యొక్క గృహలో బోన్లో పడేశారండి. ఆయన ఏ పాపం చేయలేదు, తప్పుదం చేయలేదు. దేవుని యొక్క సంధిలో ప్రార్థించిన కారణం చేత 3 ఉదయము మధ్యాహ్నం సాయంకాలం యెరూషలేము కిటికీలు తెరిచి ప్రార్థించిన కారణం చేత ఆ సింహాల యొక్క బోన్లో పడేశాడు రాజు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే తన బిడ్డలను ఎప్పుడు కూడా కాపాడే దేవుడు ఆయన సింహాల గృహలో పడవేసి ఆయన ఏడుస్తున్నాడండి, ప్రభా నేను ఏ పాపం చేయలేదయ్యా, నేనే తప్పు చేయలేదయ్యా, రాజు అనవసరంగా నన్ను జైల్లో పడేశాడయ్యా, ఈ యొక్క సింహాల గృహలో పడేసాయేమో అయ్యా, నాకు సహాయం నువ్వే నాయన, నువ్వు నన్ను కరుణించవా, నువ్వు నన్ను కాపాడవా అని చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు సజీవుడైన యేసయ్య, సజీవుడైన దేవుడు ఆ సింహాల యొక్క నోళ్ళు మూయించేశాడండి. సింహాల యొక్క నోటి నుంచి కూడా తప్పించగల ఏకైక దేవుడు మన దేవుడండి. అందుకే నిన్ను రక్షించడానికి సమర్థులకు దేవుని దగ్గరికి నువ్వు రావాలి. నువ్వు రక్షించే సమర్థుడు నీ దేవుని యొక్క పాసంలో నువ్వు ప్రార్థించేవాడు ఉండాలి. నిన్ను కాపాడే దేవుడు ఆయన మాత్రమే. ఆయన సింహం యొక్క నోట్లో పడకుండా నిన్ను కాపాడగల దేవుడు. అందుకే పేతురు రాస్తాడండి, అగ్నిగుండం లాంటి అపవాది గర్జన సింహం వల్ల ఎవరు మిగుదనని తిరుగుచున్నాడండి. ఆ సింహం యొక్క నోటి నుంచి కూడా నీ దేవుడు నేను తప్పించగల సమర్థుడు. 3వదిగా దయ్యాలు నేను అటాక్ చేస్తాను. లోకంలో యాత్ర చేస్తున్నప్పుడు దయ్యాలు నిన్ను అనేక విధాలుగా అటాక్ చేస్తాయి. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్న లోకాసువార్త 4వ అధ్యాయంలో ఒక దయ్యం పట్టినవాడు యేసునద్దకు వచ్చాడండి. యేసయ్య వెంటనే ఆ దయ్యం పట్టిన వారిని విడిపించాడట. ఆ యొక్క దయ్యం నుంచి నజరేయుని యేసుక్రీస్తు నామములో బయటకు పొమ్మంటే వాడు వెంటనే అక్కడ గిలగల కొట్టుకొని విడిచి వెళ్ళిపోయాడటండి. అక్కడ అందరూ అనుకున్నారట, ఈయన ఎట్టివాడో, ఈయనకి అధికారం ఉంది, ఈయన బలం ఉంది, ఈయన వాటికి దయ్యాలు కూడా లోపడుతుందని చెప్పి అందరూ యేసయ్యను మహింపరిచారటండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమ, ఎటువంటి యొక్క దయ్యాల యొక్క ప్రభావం నీ మీద అటాక్ చేస్తున్నా సరే నేను విడిపించగల ఏకైక దేవుడు యేసయ్య మాత్రమే. అందుకే ఆయన అంటున్నాడు, నేను రక్షించే దేవుడను నేనే. 4వదిగా నీ జీవితంలో నీకు ఎదురయ్యే పాములు ఎదురవుతాయండి. పాములు ఎదురవుతాయి. ఒకసారి పేతురు గారు పౌలు గారు మిలితి అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ చలిలో అక్కడ పొలలు ఏరి మంట వేశారండి. ఆ మంట కాకకు తట్టుకోలేక ఒక సర్పం వచ్చి పౌలు గారి చేతులు పట్టేసిందాన్ని. ఒక విష సర్పం అని రాయబడి ఉంది. విష సర్పము కాటి వేసినప్పుడు చనిపోవడం సహజము. అక్కడ వారందరూ అనుకున్నారు, ఈయన ఎక్కడో తప్పు చేశాడు, ఈయన పాపం చేసిన వాడు. అందుకే ఈ యొక్క మామూలుగా ఆ యొక్క సముద్రంలో అగాధమైన సముద్రంలో పడిపోకుండా రక్షించబడినా సరే ఈ యొక్క సర్పము కాటు వేసింది, ఈయన చనిపోవడం ఖాయము, అందరూ ఎప్పుడు చనిపోతారని వేచి చూస్తున్నారని. పౌలు అయితే ఏం చేశాడు తెలుసండి, ఆ విష సర్పమును అగ్నిలో జాడించి వేసాను. ఆ యొక్క లైన్ నాకు చాలా ఇష్టమండి. ఆ విష సర్పమును అగ్నిలో జాడించి వేసాను. జాడించి వేయాలంటే విశ్వాసం అవసరం అండి. జాడించి వేయాలంటే
దేవుని మీద నమ్మకం అవసరం. నీకు అగ్నిగుండం లాంటి సర్పములు ఎదురైనా సరే వాటిని అగ్నిలో జాడించి వేయడానికి నీకు కావాల్సింది విశ్వాసం అండి. ఆ విశ్వాసంతో నువ్వు జాడించే శక్తి కావాలి. నువ్వు యేసుక్రీస్తు నామములో నాకు కలిగిన ఆపద, నాకు కలిగిన విపత్తు, నాకు కలిగిన కష్టం, నాకు కలిగిన శ్రమ, నాకు కలిగిన బాధ నేను జాడించి వేస్తానని చెప్పగల శక్తి నీకు ఉండాలి. పౌలు వెంటనే జాడించి వేసినప్పుడు ఏ హానియు పొందకుండా కాపాడబడ్డాడటండి. దేవుని యొక్క వాక్యం తినపే దేవుని యొక్క సంగమ అనేక సార్లు ఈ యొక్క సముద్రం లాంటి అగాధంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ శ్రమలు ఎదురైనప్పుడు శిష్యులందరూ, అయ్యా నీకు చింత లేదా, మేము చనిపోతున్నాం, నీకు చింతలే కేకలు వేసినప్పుడు దేవుడు సముద్రమును నిమ్మలపరచని రాయబడింది. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఉన్నాయండి. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. ఈ యొక్క సముద్రం లాంటి లోకంలో ప్రయాణం చేస్తున్న మన చేతిని ఏ శ్రమలు ఎదురైనా సరే వాక్యం ద్వారా చెప్తున్నాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. భయపడకండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి. మీకు ఎదురయ్యే ప్రతి వాటిని కూడా దేవుని యొక్క పాసనలో పెట్టండి. కన్నీరు కాచి మొరపెట్టినప్పుడు నీ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ కార్యములు చేయగల సముద్రపు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, కలిగిన సమస్తాన్ని కాపాడుతూ రక్షించే సముద్రులండి. అటువంటి రక్షణకర్త అయిన దేవుని యొక్క సమీపానికి వస్తే ఈ దినాన ఈ వాగ్దానం అంతా కూడా, ఈ మాటలన్నీ కూడా మన కుటుంబాలకు, మన బిడ్డలకు అది ఆశీర్వాదంగా మారుతాయి. అంటే దేవుని ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించి నడిపించి దీవించి బలపరుచునుగాక. ఆమేన్. మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం కూడా వచ్చిన ప్రతి ఒక్కరి మీద, ప్రతి కుటుంబ సదాకాలం తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించునుగాక.